హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ మొబైల్ ఫోటోగ్రఫీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు లైట్ రూమ్ సీసీ ఎడిటింగ్ ఎలాగో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, మనము ఒక ఫోటోని తీసుకోవాలి. అది నీట్గా తీసిన మనము అందులోకి లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకున్న తర్వాత అది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే నేను అడాబ్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒక డెడికేటెడ్ వీడియో మీకోసం చేశాను. అది మన ఛానల్లో ఉంటుంది. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరు చూడండి. ఆ వీడియోని చూసి లైట్ రూమ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా అడాబ్ ఐడి క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మనం బ్రైట్నెస్లోకి వెళ్ళి ఫస్ట్ ప్రొఫైల్స్లోకి వెళ్ళని చూడండి. ప్రొఫైల్స్లో మనకు నచ్చిన ఫిల్టర్ని పెట్టుకోవచ్చు. అది ఎలాగైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది చూడండి, నేను వీడియోలో క్లియర్గా మీకు ఫిల్టర్స్ అన్నీ మిక్స్ చేసి చూపిస్తున్నాను. అవన్నీ చూడండి, మీరు ఎక్స్ప్లెనేషన్ అవి కరెక్ట్గా నేను ఫిల్టర్ని అడ్జస్ట్మెంట్ అవి చేసుకున్న తర్వాత కలర్ మిక్స్లోకి వెళ్ళాను. అందులో మనం గ్రీనరీ ఎఫెక్ట్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే లూమినెన్స్ వాడుకోవచ్చు, శాచురేషన్ వాడుకోవచ్చు. శాచురేషన్ అంటే కలర్ని ఎక్స్పోజివ్గా చూపిస్తుంది శాచురేషన్. తర్వాత వైబ్రెన్స్ యూస్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇంకో పిక్ చూపిస్తున్నాను. ఒక మ్యాంగో మీద హ్యాండ్స్ ఉన్న పిక్ అని తీసాను. అది రెడ్మీ నోట్ 7S నుంచి తీసాను ఫ్రెండ్స్. అచ్చం మనం కెమెరా ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చండి. మన కెమెరాతోనే డిఎస్ఎల్ఆర్ కెమెరా అవసరం లేదు, మన ఫోన్లోనే తీసుకోవచ్చు. అది తీయడం కరెక్ట్గా తీసే విధానం బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను తీసిన పిక్ నేను ఎంత నీట్గా ఎడిట్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ మీరు. అది నేను కలర్ మిక్స్లోకి వెళ్ళాను, కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను, చూడండి.